అప్పుల్లో మునిగిపోయిన వ్యక్తి ఏడుకొండల స్వామి దగ్గరికి వెళ్తున్నప్పుడు వచ్చిన ఒక్క ఫోన్ కాల్ అతని జీవితాన్ని మార్చేసింది. గోవింద్ అనే వ్యక్తికి అప్పులు ఎక్కువ అయ్యాయి. ఎవరో చెప్పారు ఏడుకొండలు ఎక్కి స్వామివారిని దర్శించుకుంటే అప్పులన్నీ తీరిపోతాయని. మళ్ళీ 10,000 అప్పు చేసి ఆ స్వామివారిని దర్శించడానికి బయలుదేరాడు. స్వామి నన్ను కాపాడలే అంటూ ఏడుకొండలు ఎక్కడం మొదలు పెట్టాడు. అంతలోనే ఒక ఫోన్ కాల్ వచ్చింది గోవింద్కి. నీకు డబ్బిచ్చిన వ్యక్తికి గుండెపోటు వచ్చింది, ఇక బ్రతికే పరిస్థితి లేదు, ఆ అప్పు విషయం మన ముగ్గురికి మాత్రమే తెలుసు అని స్నేహితుడు చెప్పడం జరిగింది. వెంటనే అతను స్వామివారి ఎదుట కూర్చొని, స్వామి నాకు అప్పిచ్చిన వ్యక్తి ఎలాగైనా బతకాలి, నువ్వేం కావాలంటే అది తీసుకో, అతనిని రక్షించు అని మొక్కాడు. తిరిగి వచ్చాక గోవింద్ హాస్పిటల్ కు వెళ్ళాడు. డాక్టర్లను అడిగితే అతను ఇంకా బతికే అవకాశం చాలా తక్కువ అని చెప్పారు. గోవింద్ తనకు అప్పిచ్చిన వ్యక్తి బంధువులకి నేను అతని దగ్గర 10 లక్షల అప్పు తీసుకున్నాను, కొన్ని నెలల్లో ఇచ్చేసాను అని చెప్పేశాడు. కానీ అక్కడే సమస్య మొదలైంది. అతని బంధువులు ఆ 10 లక్షలు ఇప్పుడే ఇవ్వాలంటూ ఇబ్బంది పెట్టారు గోవింద్ని. అతను టెన్షన్ లో 10 రోజుల్లో మీ డబ్బు ఇస్తానని చెప్పడం జరిగింది. కానీ గోవింద్కి ఆ 10 లక్షలు ఎక్కడి నుంచి తేవాలో